అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రోజుకి వచ్చేసి మరిగే నీటిలో ఒక కప్పు పిండి వేసి చేశారంటే ఎంతో సాఫ్ట్గా ఉండే రొమాలి పరాటా చేసుకొని తినొచ్చండి. కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఇది కానీ మార్నింగ్ చేశారంటే సాయంత్రం వరకు అదే సాఫ్ట్నెస్తో అదే రుచితో ఉంటుంది. నేను చెప్పే ప్రతి టిక్ను ఫాలో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రెండు వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇది ఇనుము కడాయి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే లావుగున్న ఏదైనా కడాయి పెట్టుకొని అందులోకి 1.5 కప్పు దాకా నీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చి బాగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లోకి 1 కప్పు దాకా రాగి పిండి వేసుకుంటున్నానండి. అందరూ మైదాతో చేసుకుంటారు రొమాలి పరాటా. నేను ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా రాగి పిండితో చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రాగి పిండిని ఒక మిక్సర్ తీసుకొని బాగా కలుపుతూనే ఉండాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటే ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఉండలు లేకుండా, లమ్స్ లేకుండా కలుపుతూనే ఉండాలి. మంట వచ్చేసి సిమ్లో పెట్టుకొని కలపండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు చల్లార్చుకోవాలండి. ఇప్పుడు పిండి అంతా బాగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిందంటే మరీ చల్లారకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఎందుకంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి కలిపేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది పిండి. ఇదంతా ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మైదా కానీ లేదంటే గోధుమ పిండి కానీ వేసుకొని బాగా కలపండి. మనం రెగ్యులర్గా చపాతీకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుతూనే ఉండాలి. పిండి వచ్చేసి కొంచెం లూజ్గా ఉన్నట్లయితే కొంచెం కొంచెంగా ఇలా పిండి వేసుకొని కలుపుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఏదన్నా తినాలన్నప్పుడు రాగి పిండితో ఇలా చేసుకొని తినండి ఒకసారి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ పోసుకొని మరుగుతూరి బాగా కలపండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు ఈజీగా చేసుకొని తినొచ్చు. ఇంకా మన ఛానల్లో ఇలాంటి చాలా మంచి రెసిపీలు ఉన్నాయండి, అవి కూడా మీకు వీలైతే చూడండి. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 5 నిమిషాల తర్వాత పిండి అనేది మనకు సాఫ్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉండలు చేసుకోవాలండి, బాల్స్ చేసుకొని. మరీ లావుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి. నేను వీడియోలో చూపించే విధంగా బాల్స్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా ప్రతి ఒక్కటి అన్నీ ఇదే విధంగా ఈ సైజులోనే చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఒకటి తీసుకొని కొంచెం పిండి అంతా చల్లుకుంటూ, రాగి పిండి చల్లుకుంటూ, చపాతీకి అయితే మనం ఎలా రుద్దుకుంటామో అదే విధంగా రుద్దుకోవాలండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా పైన మాత్రమే జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటూ రుద్దుకుంటూ సైజ్ చేసుకోవాలండి. మరీ పెద్ద సైజు కాకుండా కొంచెం మీడియంగా పూరి చేసుకునే విధంగా చేసుకోండి. అందులోనూ కొంచెం ఎక్కువగా ఉండేలాగా చేసుకోండి పెద్దగా. నేను వీడియోలో చూపించే విధంగా ఆ సైజులో చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ పల్చగా చేసుకున్నారంటే ఆరిపోతాయండి. కొంచెం థిక్నెస్గా ఉండేలాగా చేసుకోండి. రాగి పిండితో ఎప్పుడైనా ఇలా చేయలేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది రుచి కూడా. ఇలా చేసి పెట్టారంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు. ఇలా రుద్దుకున్న తర్వాత స్టవ్ మీద ఒక తవా పై పెట్టుకొని అందులోకి మనం రుద్దుకున్నట్టు చపాతీని ఇందులో వేసుకొని మంట వచ్చేసి మీడియం మంట మీదే కాల్చుకోండి. అలాగే 2 వైపులు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. రాగి పిండితో ఎక్కువగా రొట్టెలు చేసుకుంటారు కానీ చపాతీలాగా చేసుకోరు, ఎందుకంటే అవి సరిగా రావని కొంతమంది చేసుకోరు. ఇదే మెథడ్లో మీరు కూడా చేసుకున్నారంటే చపాతీ కూడా ఇదే మెథడ్లో చేసుకోవచ్చు. అప్పుడు వచ్చేసి పిండి అనేది కలపకుండా వట్టి రాగి పిండితోనే చేసుకోవచ్చు. కొంచెం లావుగా వచ్చే విధంగా చేసుకోండి, అప్పుడే మీకు చపాతీలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, రాగి చపాతీలు. ఇలా 2 వైపులు కాల్చుకుంటూ కొంచెం ఆయిల్ అనేది పోసుకుంటూ బాగా కాల్చుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు కాల్చుకున్నారంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, 1కి 4 తింటారు. అంత రుచికరంగా అంత బాగుంటుందండి. ఇందులోకి ఒక మంచి టమోటా చట్నీ పెట్టుకొని తింటుంటే అదిరిపోతుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.
ఇలాంటి మంచి మంచి రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు, కొత్త రెసిపీలు మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.